హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా క్షిపణులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, భారత్ ఫ్రాన్సులు ఏ సంవత్సరం నుంచి శక్తి భారత్ ఫ్రాన్సులు ఏ సంవత్సరం నుంచి శక్తి అనే సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్నారు? ఏ సంవత్సరం నుంచి అని అడిగాడు. ఆన్సర్ 2011. నెక్స్ట్, నొమాడిక్ ఎలిఫెంట్ నొమాడిక్ ఎలిఫెంట్ అనే సంయుక్త విన్యాసాలను భారత్ ఏ దేశంతో కలిసి నిర్వహిస్తుంది? ఆన్సర్ మంగోలియా. నెక్స్ట్, భారత నావికాదళం నౌకలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత గుర్తించండి. భారత నావికాదళ నౌకలకు సంబంధించి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరికాని జతను అడిగాడు ఫ్రెండ్స్. సరికాని జత చూస్తే ఫ్రిగేటెడ్ ఐఎన్ఎస్ జలాశ్వ అనేది సరికాంది. నెక్స్ట్, ఐఎన్ఎస్ సహ్యాద్రి అనేది ఏంటి? ఐఎన్ఎస్ సహ్యాద్రి అనేది ఏంటి? ఆన్సర్ చిన్న రకం యుద్ధ నౌక. నెక్స్ట్, రాజ్పుత్ తరగతికి చెందిన విధ్వంసకారిని రూపొందించింది ఎవరు? రాజ్పుత్ తరగతికి చెందిన విధ్వంసకారిని రూపొందించింది ఎవరు? ఆన్సర్ ఉక్రెయిన్. నెక్స్ట్, భారత్ దక్షిణ కొరియా సంయుక్తంగా రూపొందిస్తున్న గస్తీ నౌకలు ఏ తరగతికి చెందినవి? భారత్ దక్షిణ కొరియా సంయుక్తంగా రూపొందిస్తున్న గస్తీ నౌకలు కార్ నికోబార్ తరగతికి చెందినవి. నెక్స్ట్, కింది వాటిలో 2014 ఆగస్టు 14న ప్రమాదవశాత్తు 2014 ఆగస్టు 14న ప్రమాదవశాత్తు పేలి మునిగిపోయిన జలాంతర్గామి ఏది? ఆన్సర్ ఐఎన్ఎస్ సింధు రక్షక్. నెక్స్ట్, ఐఎన్ఎస్ అస్త్ర ధరణి అనేది ఐఎన్ఎస్ అస్త్ర ధరణి అనేది ఏది? ఆన్సర్ టోర్ఫడో రికవరీ వెహికల్. నెక్స్ట్, భారతదేశం ఆకుల తరగతికి చెందిన అణు సామర్థ్యం కలిగిన జలాంతర్గామి ఐఎన్ఎస్ చక్రాను ఏ దేశం నుంచి పొందింది? ఆన్సర్ రష్యా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, 2008లో ముంబై దాడులు ఎదుర్కోవడానికి చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ ఏది? 2008లో ముంబై దాడులు ఎదుర్కోవడానికి చేపట్టిన మిలిటరీ ఆపరేషన్. ఆన్సర్ ఆపరేషన్ సైక్లోన్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీలంకలోని ఎల్టీటీఈకి వ్యతిరేకంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ ఏంటి? శ్రీలంకలో భారత్ చేపట్టిన ఆపరేషన్ ఎల్టీటీఈకి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ పవన్. నెక్స్ట్, కింది వాటిలో సరికాని జత ఏది? ఇక్కడ ఆపరేషన్స్ ఇచ్చాడు, సరికాని జత ఏది అన్నాడు. సంవత్సరాలను ఆపరేషన్స్ వాటి సంవత్సరాలను ఇచ్చాడు, సరికాని జత ఏది అన్నాడు. సరికాని జత చూస్తే ఆపరేషన్ విరాట్ 1987 అనేది సరికాంది. నెక్స్ట్, కింది వాటిలో నేపాల్లో భూకంపం సందర్భంగా భారత్ చేపట్టిన సహాయ కార్యక్రమం. నేపాల్లో భూకంపం సందర్భంగా భారత సైన్యం చేపట్టిన సహాయాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆపరేషన్ మైత్రి. నెక్స్ట్, ఈగల్ మిషన్ 4 అని కూడా పిలిచే ఆపరేషన్ ఏది? ఈగల్ మిషన్ 4 అని కూడా పిలిచే ఆపరేషన్ను గుర్తించండి. ఆన్సర్ ఆపరేషన్ పుమలై. నెక్స్ట్, జతపరచండి. ఇక్కడ జతపరచండి. ఈ వైపు క్షిపణులు ఇచ్చాడు, బ్రహ్మోస్, ఆకాష్, అస్త్ర, పృథ్వీ. ఈ వైపు భూతలం నుంచి భూతలం, గగనతలం నుంచి భూతలం, భూతలం నుంచి గగనతలం, గగనతలం నుంచి గగనతలం. క్షిపణులను జతపరచమన్నాడు. ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది సరైన జత. నెక్స్ట్, కింది వాటి పరిధి ఆధారంగా జతపరచండి. ఇక్కడ పరిధి ఆధారంగా జతపరచండి. ఇవి ఎంత దూరం అనే పరిధి ఆధారంగా జతపరచమన్నాడు. టాక్టికల్ బాలిస్టిక్ షిప్ అని, థియేటర్ బాలిస్టిక్ షిప్ అని, ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ షిప్ అని, ఖండాంతర బాలిస్టిక్ షిప్ అని. వాటి రేంజెస్ ఇచ్చాడు, పరిధిని ఇచ్చాడు. ఆన్సర్ ఆప్షన్ సి అనేది సరైన జత. నెక్స్ట్,
క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలను వాటి ప్రారంభ సంవత్సరాలతో జతపరచండి. చూడండి ఇక్కడ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలను ఇచ్చాడు. చూడండి లెఫ్ట్ సైడ్ ప్రాజెక్ట్ ఇండిగో, ప్రాజెక్ట్ డెవిల్, IGMDP, ఈ వైపు సంవత్సరాలను ఇచ్చాడు. వాటిని ప్రారంభించిన సంవత్సరాలతో జతపరచమన్నాడు. ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి అనేది సరైన జత. నెక్స్ట్ ఇక్కడ జతపరచండి. చూడండి జతపరచమన్నాడు. అగ్ని 1, అగ్ని 3, అగ్ని 5, అస్త్ర. చూడండి ఈ వైపు BVRM, ICBM, IRBM, SRBM జతపరచమన్నాడు. ఆన్సర్ ఆప్షన్ బి అనేది సరైన జత. నెక్స్ట్ భారత సైనిక విభాగాలను వాటి నినాదాలతో జతపరచండి. చూడండి సైనిక విభాగాలు వాటి నినాదాలతో జతపరచమని అన్నాడు. చూడండి వాటి నినాదాలు: భారత వైమానిక దళం, భారత నావికా దళం, భారత సైనికా దళం. చూడండి జతపరచమన్నాడు. ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి అనేది సరైన జత. నెక్స్ట్ సంస్థలను వాటి ప్రధాన స్థావరాలతో జతపరచండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సంస్థలని స్థావరాలతో జతపరచమన్నాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, ఆర్మీ ట్రైనింగ్ కమాండ్. చూడండి ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ వాటితో జతపరచమన్నాడు. ఇక్కడ ఏమేం వాటి స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, సంస్థలు వాటి స్థావరాలు ఎక్కడ ఉన్నాయో జతపరచమన్నాడు. సరైన జత చూస్తే ఆప్షన్ డి అనేది సరైన జత. నెక్స్ట్ కింది సైనిక విన్యాసాలను భారత్ ఏ దేశంతో కలిసి సంయుక్తంగా జరుపుతుందో జతపరచండి. చూడండి కింది సైనిక విన్యాసాలు. చూడండి ఈ వైపు సైనిక విన్యాసాలు ఇచ్చాడు, ఈ వైపు దేశాలను ఇచ్చాడు. వరుణ సైనిక విన్యాసం, సింబెక్స్, మలబార్, ఇంద్ర. ఇది ఏ దేశాలతో జరుపుతుందో జతపరచమన్నాడు. చూడండి ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి అనేది సరైన జత. నెక్స్ట్ సంస్థలను వాటి ప్రధాన కార్యాలయాలతో జతపరచండి. చూడండి ఇక్కడ సంస్థలను ఇచ్చాడు. చూడండి హిందుస్థాన్, చూడండి హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ డైనమిక్స్, మజగాన్ డాక్ లిమిటెడ్, గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. వాటి ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా, ముంబై. ప్రధాన కార్యాలయాలతో జతపరచమన్నారు. ఆన్సర్ ఆప్షన్ డి అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యం నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్లు వాటిని చేపట్టిన సంవత్సరంతో జతపరచండి అన్నాడు. ఈ వైపు చూడండి ఆపరేషన్ ఇచ్చాడు. ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ మైత్రి, ఆపరేషన్ సూర్య హోప్, ఇండియన్ సర్జికల్ స్ట్రైక్. సో వీటిని జతపరచమన్నాడు. చూడండి సంవత్సరాలతో జతపరచమని అడిగాడు. చూడండి ఆపరేషన్ విజయ్ ఎప్పుడు చేశారు, తర్వాత ఆపరేషన్ మైత్రి. ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత. ఆప్షన్ ఏ అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వేటిని ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు కలిగి ఉంటాయి. చూడండి కింది వాటిలో వేటిని ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు కలిగి ఉంటాయి అన్నాడు. చూడండి ఆన్సర్ శక్తిని అందించి నియంత్రణ చేయగల ప్రయాణ పథం, బహిర్గత నియంత్రణలు లేని స్వేచ్ఛా ప్రయాణ పథం, పునఃప్రవేశ దశ. నెక్స్ట్ థియేటర్ బాలిస్టిక్ క్షిపణి వినియోగించడంలో ప్రధాన ఉద్దేశాలను గుర్తించండి. థియేటర్ బాలిస్టిక్ క్షిపణి వినియోగించడంలో ప్రధాన ఉద్దేశాలను గుర్తించండి కింది వాటిలో. ఆన్సర్ వీటిలో మధ్యశ్రేణి క్షిపణులు మోహరిస్తాయి, ఒక ప్రాంతీయ పరిధిలో సైనిక కార్యక్రమాలు నిర్వహిస్తాయి. నెక్స్ట్ కింది సంస్థల్లో వేటిని కలపడం వల్ల 1958లో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థను ఏర్పరిచారు. వేటిని కలపడం వల్ల చూడండి ఆన్సర్ టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ ప్రొడక్షన్, డిఫెన్స్ సైన్స్ అండ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి కింది వాటిలో సరైనది గుర్తించండి. చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి కింది వాటిలో సరైనది. ఇది భూతలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే క్రూయిజ్ క్షిపణి. ఇది సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది. భారత్, రష్యాలు దీన్ని సంయుక్తంగా రూపొందిస్తాయి. సూపర్ సోనిక్ వేగాన్ని కలిగి ఉండే మరో బ్రహ్మోస్ 2 క్షిపణి. ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన మొదటి మూడు మాత్రమే సరైనవి. నెక్స్ట్ పృథ్వీ క్షిపణికి సంబంధించి చూడండి ఇక్కడ పృథ్వీ క్షిపణికి సంబంధించి సరైనవి తెలపండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉన్నందని భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇక్కడ పృథ్వీ క్షిపణి గురించి అడిగిండు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ
పృథ్వీ క్షిపణికి సంబంధించి సరైనవి గుర్తించమన్నాడు. సరైనవి చూద్దాం. ఇక్కడ చూద్దాం. సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ సరైనవి. నెక్స్ట్ ఇంద్రాకు సంబంధించి కింది వాటిలో సరైనవి తెలపండి. చూడండి, ఇంద్ర ఈ ద్వైపాక్షిక విన్యాసం, ఇది సరైనవి అన్నాడు. ఇది 2003 నుంచి చేపడుతున్న ద్వైవార్షిక సంయుక్త సైనిక విన్యాసాలు. వీటిని భారత్, రష్యా సంయుక్తంగా నిర్వహిస్తాయి. వీటిలో ఏవి సరైనవి అన్నాడు. సరైనవి చూస్తే మొదటి 2 అనగా ఇక్కడ ఇవ్వబడిన 2 స్టేట్మెంట్స్ సరైనవి. నెక్స్ట్ కింది వాటిలో సరైనవి గుర్తించండి. చూడండి, ఇక్కడ సరైనవి. భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో జరిగే ఫ్లీట్ రివ్యూ తొలిసారి 1954 అక్టోబర్ 10న నిర్వహించారు. దీన్నే స్నేహానికి వారధులు అనే పేరుతో నిర్వహించారు. సరైనవి ఏవి అన్నాడు. సరైనవి చూస్తే ఓన్లీ మొదటి స్టేట్మెంట్ మాత్రమే సరైనది. ఇవి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా క్షిపణులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.